హైదరాబాద్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు హై డ్రామా నడుస్తోంది. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడ కాదు, ప్లీజ్ మీ ఇయర్ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. తమాషాకి తమాషాకా తమాషాకి నడిగిరికి వణకం. ఇంటి ముందు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వెయిట్ చేస్తున్నారు. నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. పారిపోవాలి. పోలీస్ నన్ను ఎందుకు పట్టుకుంటారు? నేను పాయ మనిషిని తెలిసి వదిలేయా వదిలే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతోంది. పోలీసులు వీడొస్తున్నారండి. ఇప్పటికీ 2 సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు వర్మ. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపని కూడా అంటారు. ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. ఈ రోజు విచారణకు రాకపోతే వర్మను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు. లాయర్ మాత్రం వర్మ స్కెడ్యూల్ బిజీగా ఉందని, వర్చువల్ విచారణకైతే రెడీ అన్నారు. కృష్ణమూర్తి గారు లేదేనా అండి? నాకు తెలీదు, ఆయన లేరు. నాకు తెలీదు, ఆయన లేరు. ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కనుక్కొని చెప్తా ప్లీజ్. చంపినోడు బాగానే ఉన్నాడు, సచ్చినోడు పైకి వెళ్ళాడు. చూసినాడు నాకు వచ్చిన తెప్పలు. ఆ అన్నగాడి మనుషులు నా కోసం పోవడంతో ముంబై కోయంబత్తూరుకు ప్రత్యేక బృందాలను పంపిస్తున్నారు. అదే చూపు, నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా. ఎవరు దొరకండి రా, నేను దొరకండి రే. మళ్ళీ హైదరాబాద్ అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ పిటిషన్ లో పేర్కొన్నారు. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. Sorry to disappoint. ఇప్పుడు నువ్వేమన్నా? Extremely sorry to జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయ. అంటే నేను ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను. బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. మరి ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయని అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం. కానీ నాకు ఆశ్చర్య విషయం, మొదట బాధేసింది, తర్వాత భయం. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నా లైఫ్ లో నేను ఎప్పుడు ఎవ్వరికి దేనికి భయపడలేదు. అటు చూడు బే. రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నారు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. చాలా చేయాలని చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.